ఖమ్మం జిల్లాలో ఎస్ఎస్సీ విద్యార్థులు సత్తా చాటారు. 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన క్రమంలో ఓ రోజువారీ కూలీ కూతురు ప్రపంచం సృష్టించింది. ఖమ్మం 3 టౌన్ ప్రాంతం గీతాంజలి పాఠశాలలో చేరిన డి బిందుప్రియ అనే విద్యార్థిని 10వ తరగతిలో 590 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. బిందుప్రియ తండ్రి రోజువారీ ఓదాలు మిల్లో రోజువారీ వేతనం కోసం 300 రూపాయలు సంపాదిస్తూ ప్రైవేట్ పాఠశాలలో చదివించారు. పాఠశాల సిబ్బంది యాజమాన్యం ప్రోత్బలంతోనే నిరుపేద విద్యార్థిని పేదరికం అడ్డు కాదని పలువురికి ఆదర్శంగా నిలిచింది. తన తండ్రి కలల సాకారం కోసం దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఐఏఎస్ఏ లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలుపుతున్న స్టూడెంట్ బిందుప్రియ పాఠశాల యాజమాన్యం అప్పారావుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తారు చాటారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 16,391 మంది విద్యార్థులు పరీక్ష రాయగా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి 15,900 చిల్లర పబ్లిక్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి విద్యారంగంలో మొదటి నుంచి కూడా హైదరాబాద్ తర్వాత కూడా ఖమ్మం జిల్లా సత్తా చాటుతుంది అనుకున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రస్తుతం 21వ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించినటువంటి ఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన ఫలితాల్లో 21వ స్థానంలో ఉంది. అయితే ఏదేమైనా చదువుకు సంబంధించిన విషయంలో మాత్రం పేద రికం అడ్డురాదనేటువంటి ఒక నానుడి కొనసాగుతున్న నేపథ్యంలో తన యొక్క తండ్రి రోజువారీ డైలీ కూలీ అయినా సరే ఖమ్మం గీతాంజలి స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థిని సత్తా చాటి తన యొక్క మార్కులతో అత్యధిక మార్కులతోటి ప్రతిభ కనబరిచిన నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో గీతాంజలి పాఠశాలలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ విద్యార్థితో పాటు యాజమాన్యం కూడా మనతో ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతాంజలి స్కూల్కు ఒక మంచి పేరున్న నేపథ్యంలో స్కూల్ విద్యార్థి కూడా చదువుకు పేదరికానికి సంబంధం లేదు అన్నట్టు పత్తులు కూడా వ్యవహరిస్తూ రిజల్ట్ ఫలితాలు సాధించి తన ఫీల్డ్ ని కూడా మనతో పాటు బిందుప్రియ ఉంది. బిందుప్రియ తెలుసుకుందాం. బిందుప్రియ చెప్పమ్మా, దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి 16,391 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాస్తే పరీక్ష ఫలితాల్లో 590 మార్క్ తోటి ఒక మంచి మార్క్స్ దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చింది. ఎలా ఫీల్ అవుతానో, ఎలా అనిపించింది, దీని వెనుక కష్టం ఏంటి, పడ్డ కష్టం ఏంటి? I'm feeling very happy, sir, and I wanted to dedicate this result to our staff members and parents and management of our school. అంటే ఎప్పటి నుంచి స్కూల్ చదువుతాము, అంటే చదవడానికి అవసరమైనటువంటి ప్రణాళిక మీతో పాటు రాసిన విద్యార్థుల కంటే మీకు మార్క్స్ మొదటి నుంచి కూడా స్కూల్ అంటే మీ క్లాస్ రూమ్ లో చాలా సైలెంట్ గా ఉండేటువంటి బిందుప్రియ ఒకేసారి ఇన్ని మార్క్స్ వస్తాయని ఊహించావా? No, sir, నేను ఎప్పుడు ఊహించలేదు. యాక్చువల్లీ 570 అబోవ్ అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 590 రావడం నాకే ఆశ్చర్యం. మీ ఫాదర్ ఏం చేస్తారు? మీ ఫాదర్కి సంబంధించి నీ చదువుకు ప్రోత్సహించేది నేపథ్యంలో ఎలా నాన్నగారిని నిండు తట్టి ప్రోత్సహించేవారు? నీ విజయానికి కారణం ఎవరు? నా విజయానికి కారణం మా తల్లిదండ్రులే, సార్. మా నాన్న కూడా అతి చిన్న ఉద్యోగం చేసుకుంటూ కూడా మమ్మల్ని పోషిస్తున్నారంటే చాలా గ్రేట్, సార్. స్కూల్ యాజమాన్యంకి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఎలా అనిపించింది మీకు? స్కూల్లో ఇప్పుడు గీతాంజలి స్కూల్ అంటే 3 టౌన్ ప్రాంతంలో మంచి పేరు ప్రాఖ్యాతులు ఉన్నటువంటి స్కూల్. అయితే ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక విద్యార్థినిగా ఇక్కడ కేవలం అత్యంత పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, చాలా నామినల్ నాలెడ్జ్ కలిగిన విద్యార్థులు కూడా రిజల్ట్ ఇస్తుంది స్కూల్ అనేటువంటిది ఒక నానుడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్కూల్ ప్రోగ్రామింగ్ ఎలా అనిపించింది మీకు? ఫ్యాకల్టీ యాజమాన్యం ఎలా సహకరించింది? ఫ్యాకల్టీ చాలా మంచి, సార్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని పెట్టారు ప్రిన్సిపల్ సార్. అలాగే 3 టౌన్లో కూడా ది బెస్ట్ అనిపించుకుంది మా స్కూల్. దీనికి సంబంధించిన చేసిన హార్డ్ వర్క్ మేనేజ్మెంట్కి. ఇక్కడ మీరు బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు నేను రాణించగలుగుతాను లేదా అని భయం వేసిందా నీకు? చాలాసార్లు వేసింది. ఎలా అధిగమించావు మరి? మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంకా మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇంకా స్టడీ డెడికేషన్ ఉంటే మనం ఏదైనా సాధించగలమనే తపనతో నేను ఇదే చేశాను. జీవితానికి మొదటి మెట్టు స్కూల్ లెవెల్లో 10వ తరగతి విద్య అని అంటారు. ఈ నేపథ్యంలో 10వ తరగతిలో సత్తా చాటిన మీరు భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి? ఫ్యూచర్లో ఐ వాంటెడ్ టు రైట్ సివిల్స్ ఎగ్జామ్స్ అండ్ బికమ్ ఐఏఎస్ అండ్ డూ ద సర్వీస్ టు ఇండియా. రైట్. మనతో పాటు మరో ముఖ్యమైనటువంటి పాఠశాల యాజమాన్యం ఉన్నారు, అప్పారావు గారు. చెప్పండి, మీ పాప దాదాపు 590 మార్కులు సాధించిన నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డి బిందుప్రియ ఈ పాఠశాలలో 7వ తరగతిలో జాయిన్ అయింది. ఇప్పుడు 590 మార్కులు ఈ 10వ తరగతిలో సాధించడం అనేది గీతాంజలి విద్యానికేతన్ మేనేజ్మెంట్ గా మేము చాలా గర్వపడుతున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. డి బిందుప్రియ వాళ్ళ పేరెంట్స్ మామూలు ఉద్యోగస్తులైనా కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులైనా కానీ అమ్మాయి విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ
మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రణాళిక, అకాడమిక్ ప్లానింగ్, అలాగే మా అకాడమిక్ ప్లానింగ్ ని చక్కగా ఇంప్లిమెంట్ చేసినటువంటి మా యొక్క స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా ఈ విజయం దక్కుతుంది. ఎందుకంటే మొదటి నుంచి డి బిందుప్రియ చాలా ఒబీడియంట్, హార్డ్ వర్కర్, డెడికేటెడ్. మేము ఏ ప్లాన్ ఇచ్చినా గానీ తూచా తప్పకుండా 100% తను ఆ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసేది. ఆశ్చర్యం ఏంటంటే ప్రీ ఫైనల్లో ఈ అమ్మాయికి మార్కులు 590 వచ్చాయి. ఇప్పుడు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో కూడా 590 మార్కులు వచ్చాయి. వీ ఎక్స్పెక్టెడ్, బట్ ఈ స్థాయిలో అనేది మాకు చాలా ఒక రకమైనటువంటి ఫీల్ లో ఉన్నాం. ఎందుకంటే జిల్లా మొత్తంలో టాప్ మార్క్ ఎంతో తెలియదు కానీ ఈ గీతాంజలి విద్యానికేతన్ మార్క్ మాత్రం 590 అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ మార్క్ అయితే అవుతుందని మాకైతే ఫీలింగ్ ఉంది. ఇది రీజియన్ లో కూడా మంచి మార్క్ అనేది మాకు అందిన సమాచారం మేరకు అందింది. మరి ఈ యొక్క విజయం వెనుక పాఠశాల మేనేజ్మెంట్ గా మేము, డైరెక్టర్ అరుణ్ సార్ అండ్ డైరెక్టర్ మేడం పద్మ గారు, అట్లాగే ఉపాధ్యాయులు అండ్ పేరెంట్స్ కోఆపరేషన్, ముఖ్యంగా మేము ఏ ప్లాన్ ఇచ్చినా, ఎలాంటి వర్క్ ఇచ్చినా, ఎంత వర్క్ ఇచ్చినా, ఎన్ని గంటలు ఇచ్చినా అన్ని గంటలను సునాయాసంగా చేసేటువంటి విద్యార్థులు దొరకడం అనేది మా యొక్క అదృష్టం. మా యొక్క ఈ కోరిక మేరకు మేము ఏదైతే ఊహించామో రిజల్ట్ 100% రిజల్ట్ సాధించింది మా స్కూల్. మరి దీనికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మరి తను భవిష్యత్తులో కలెక్టర్ గా తను బాధ్యత పరీక్షలు రాసి కలెక్టర్ గా ఎన్నికై సొసైటీకి సర్వీస్ చేయాలని తపన ఉండటం అనేది నిజంగా చాలా హార్ట్ఫుల్ మూమెంట్ ఇది. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు అంటారు, ఇంజనీర్లు అంటారు, కానీ సొసైటీ సర్వీస్ చేయడం అనేది ఈ రోజుల్లో ముందుకు రావడం అనేది షీఈస్ గ్రేట్. ముఖ్యంగా బిందుప్రియ వర్క్ విషయంలో మేము చాలా ఆ అమ్మాయి సాధించిన విజయాన్ని మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఈ విషయం యాజమాన్యానికి సంబంధించి దాదాపు విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రోగ్రామింగ్, డిజైనింగ్ కానీ ఇతర కానీ నాకు తెలిసి గీతాంజలి స్కూల్ని ఈ 3 టౌన్ ప్రాంతంలో ఒక 10-20 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. రిజల్ట్ 20 నాకు గుర్తున్న కానీ 20 ఏళ్ళకి సంబంధించిన కాలంలో కూడా ఎప్పుడు కూడా రిజల్ట్ విషయంలో ఇక్కడ రాజీ పడలేదు. అంటే మీ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఇతర అన్ని మీరు అందరూ కూడా దాదాపు మీరు మీతో పాటు ఇంకో మీ బాబు మేడం వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ మీదనే కాన్సన్ట్రేషన్, వాళ్ళ యొక్క అకాడమిక్ ప్లానింగ్ మీదనే ఫోకస్ చేస్తారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ముఖ్యంగా నేను విద్యారంగంలోకి వచ్చేసి దాదాపు 32-33 సంవత్సరాలు అయింది. ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడిగా వచ్చి ఈ పాఠశాలను 22 సంవత్సరాల క్రితం ఈ 3 టౌన్ ప్రాంతం శ్రీనివాస్ నగర్ లో స్థాపించిన కాడి నుంచి ఎక్కడా కూడా వెనుదిరుగు లేకుండా ప్రతి సంవత్సరం కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు, గ్రేడ్ పాయింట్స్ కానివ్వండి, మార్కులు ఇచ్చినప్పుడు మార్కులు కానీ సాధించుకోవడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్లానింగ్ అనేది ఏ యొక్క పనికైనా ప్రాధాన్యత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వితౌట్ ప్లానింగ్ వీ కాంట్ డూ ఎనీథింగ్, ఏమీ చేయలేం. కాబట్టి మా యొక్క అనుభవంతో మేము ఇచ్చినటువంటి అకాడమిక్ ప్లానింగ్ తోటి ఎక్కువ సీనియారిటీ ఉన్నటువంటి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మేము ఈ చదువు చెప్పించి వాళ్ళకి ప్రాక్టీస్ చేపించి రకరకాల పరీక్షల్ని నిర్వహించి రిజల్ట్ లో ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ స్టూడెంట్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళని ఎగ్జామినేషన్ కి ఇంప్రూవైజ్ చేసేటట్టుగా మా ప్రణాళిక ఉంటుంది. మా ప్రణాళికని తూచా తప్పకుండా పాటించేటటువంటి మా ఉపాధ్యాయులు గొప్పతనం కూడా ఈ విజయం యొక్క దాగి ఉంది. అట్లాగే మా విద్యార్థులకు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేరేటటువంటి విద్యార్థులు ఒక 10% మాత్రమే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఉంటారు. ఒక 90%లో యావరేజ్, బిలో యావరేజే ఉంటారు. కానీ మేము ప్రతి విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలను ముందుగా అంచనా వేసి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా డెవలప్ చేయాలి అనేటటువంటి విషయంతో పూర్తి స్థాయిగా ప్రతి విద్యార్థి పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తూ వాళ్ళ యొక్క రిజల్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి మేము తీసుకునేటటువంటి స్కిల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించిన విద్యార్థులు, అటు ప్రభుత్వ విద్యార్థులు కావచ్చు, ప్రైవేట్ పాఠశాల చదువుతున్న విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రతిష్టను నిలబెట్టేందుకోసం తమ స్థాయిలో కృషి చేశారు. దాదాపు 94% రిజల్ట్ని ఖమ్మం జిల్లాలో సాధించారని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖమ్మం తీయడానికి చెందినటువంటి ఒక దాల్ మిల్, అంటే సాధారణ రోజువారీ కూలీ ఒక రోజుకి 300 రూపాయలు సంపాదించే ఒక కార్మికుడి కూతురు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి ర్యాంకు తోటి తనకు సత్తా చాటింది. భవిష్యత్తులో కూడా నేను ఐఏఎస్ అయ్యి ఈ సమాజానికి సేవ చేస్తానని చెప్పేసి లక్ష్యంతో ముందుకు పోతున్న నేపథ్యంలో ఒక మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి గీతాంజలి పాఠశాల కూడా మరోవైపున ప్రోత్సాహం అందించడంతో ప్రస్తుతం జిల్లాలో ఒక మంచి పేరు ప్రాఖ్యాతల్ని విద్యార్థి తీసుకొచ్చిన నేపథ్యం కనబడుతుంది. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ తరగతి పరీక్షలకు సంబంధించిన సమాచారం కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం.